నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్. పంచదార్ల మైనింగ్ వ్యవహారం. ఈ వ్యవహారాన్ని ప్రధానంగా ఎదుర్కొంటూ దానికి సంబంధించిన వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందులో ప్రధానమైన వ్యక్తి కరణం ధర్మశ్రీ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలమంచిలి ఇన్ఛార్జ్, అట్లాగే మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్గా కూడా పనిచేశారు ఆయన. సో అసలు పంచదార్ల వ్యవహారం ఏంటి, అక్కడ ఎన్నాళ్ళుగా ఈ మైనింగ్ అనేది జరుగుతోంది, దీనికి ఆద్యులు ఎవరు, ఎవరెవరు వెనకాల ఉన్నారు, అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం గారి లేని లోటుని ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భర్తీ చేసే అవకాశం ఉంటుంది, ఇప్పటికీ కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా నమ్ముతున్నారు, ఇలాంటి అన్ని విషయాల మీద మాట్లాడేందుకు కరణం ధర్మశ్రీ గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో ఆయన రాజకీయ అనుభవం గురించి మీకు అందరికీ తెలిసిందే. 2004 నుంచి కాదు, 1999 నుంచి ఆయన రాజకీయాల్లో ఉంటూ వచ్చారు. సో ఒకసారి అటు వైఎస్ఆర్ గారితో కానీ, ఇటు పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కానీ ఉన్న అనుబంధం కూడా ఆయన మాటల్లోనే విందాం. ధర్మశ్రీ గారు నమస్తే అండి, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నమస్కారం. అసలు ఈ పంచదార్ల వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది, ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? మొన్న మీరు మాట్లాడుతూ ప్రధానంగా చెప్పారు, డైరెక్ట్గా మేము కేంద్రం దగ్గరికి వెళ్తాం, వాళ్ళ అపాయింట్మెంట్ కోరి అసలు ఈ విషయం మీద అంతా తీసుకొస్తామని అన్నారు. బట్ ఇప్పటికీ కొంత ప్రభుత్వంలో చలనం వచ్చినట్టుగా కనిపిస్తోంది మన ఇంటర్వ్యూ టైంకి. సో అసలు పంచదార్ల మీద ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ అండి? యాక్చువల్గా పంచదార్ల పవిత్ర పుణ్యక్షేత్రం నా స్వస్థలమైనటువంటి కొత్తూరు, మావిడాడు కొత్తూరు దగ్గర ప్రారంభం అవుతుందండి. ఆ హిల్లు ఓకే, కొత్తూరు గ్రామం అది. కొత్తూరు గ్రామం. అది నేను పుట్టిన ఊరు అదే, మా నేటివ్ ప్లేస్ కూడా అదే. ఇప్పుడు కాదు, మా తాతలు ముత్తాతల దగ్గర నుంచి కూడా అది వారసత్వ సంపద. అది వాస్తవానికి ఏంటంటే తెలుగు వాళ్ళకి వారసత్వ సంపద ఎప్పటి నుంచో పురాతనమైనటువంటి చారిత్రాత్మకతో కూడుకున్నటువంటి పాండవులు నడయాడినటువంటి ప్రాంతం ఈ పంచదార్ల 31 కిలోమీటర్ల ఏరియా. 31 పొడవైనటువంటి హిల్ అండి అది. మొత్తం హిల్లే 31 కిలోమీటర్లు. అవునండి, 31 కిలోమీటర్లు మొత్తం టోటల్ సరౌండింగ్ అంతా కూడా 30 కిలోమీటర్లు. అంత వాల్యూ ఏంటి దానికి? అదే ఎందుకంటే పాండవులు తలదాచుకుని అజ్ఞాతవాసంలో, అరణ్యవాసం 12 ఏళ్ళు గడిచిన తర్వాత నార్త్ ఇండియా కదండి, హస్తినాపురం అంటే కురుక్షేత్రం అంటే ఢిల్లీ కదా, అక్కడి నుంచి 12 ఏళ్ళు చూసుకున్న తర్వాత 13వ ఏట సౌత్ ఇండియాకి వచ్చేటప్పుడు ఇక్కడ తలదాచుకున్నారని పాండవుల కేవ్ కూడా, గుహ కూడా ఉంటుంది అందులో, పెద్ద గుహ ఉంటుంది లోపలికి. అక్కడ తలదాచుకున్నారనేది చరిత్ర చెప్తున్నది. అక్కడ ఉన్నట్టు మా పూర్వీకుల నుంచి కూడా చెప్తున్నటువంటి మాట. మా తాతగారు పప్పల వెంకటరమణ గారని, ఆయన్ని దాసు అంటారు, ఆయన పాటలు అవి పాడేవారు. అక్కడే ఉండేవారంటే నేను చిన్నప్పుడు కూడా 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ ఆ టైం అప్పుడు నేను కూడా గుహ దగ్గరికి వెళ్ళి కూర్చుని చూసాం, తాతగారు ఇక్కడ వచ్చేవారట, ఇక్కడ పాటలు అవి పాడేవారట అని అప్పుడు చూశాను. మళ్ళీ తర్వాత చూడలేదనుకోండి. అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా చాలా సర్వే చేసినప్పుడు ద్రౌపది తాలూకు చెవి బుట్టలు, ముక్కు శరాలు ఇవన్నీ కూడా దొరికాయి. ఆ ఆర్నమెంట్స్ కూడా అన్నీ కూడా ఆ డిపార్ట్మెంట్లోనే ఉన్నాయి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లోనే ఉన్నాయి, స్టోరేజ్ అయ్యి. ఆ ప్లేస్ని కూడా కొంత ప్రొటెక్ట్ చేసి ఫెన్సింగ్ అది వేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నది. కానీ దాని మీద కన్నెట్లా పడిందండి? అంత పవిత్రమైనటువంటి కొండని ఇది మనకి ఆంధ్రప్రదేశ్ గెజెట్ నోటిఫికేషన్లో కూడా ఉంటుంది సార్. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడులో దాని చిహ్నాలు, దానిలో కూడా ఇది సర్వసిద్ధి తాలూకా కింద ఉండేది అనమాట. అంటే తూర్పు నార్త్ ఈస్ట్ పక్కన ఎలమంచిలికి నార్త్ ఈస్ట్ సైడ్లో ఉన్నటువంటి పవిత్రమైంది 13వ శతాబ్దం నుంచి చాళుక్యులు కట్టినటువంటి కట్టడాలని, ఒక్కొక్క పిల్లర్ మీదేమో వాళ్ళు ఏది రాశారు వాళ్ళ లిపితో, తెలుగు అయినా కానీ ఆ లిపితో, అప్పుడు ఉన్నటువంటి లిపి అంటే కాగుణంతంలో లాస్ట్లో ఉంటా క్మా, కాకింద మా వస్తే అని, కాకింద యా వస్తే క్యా అని, ఇవన్నీ ఇప్పుడు లేవు. అవి కహ వరకు ఉండే తర్వాత చెప్పడం మానేస్తున్నారు. అవన్నీ కూడా లిపి చాళుక్యులు ఈ పలానా పిల్లర్కి, ఈస్ట్ పిల్లర్కి ఇది, వెస్ట్ పిల్లర్కి ఇది, నార్త్ పిల్లర్కి ఇది, సౌత్ పిల్లర్స్కి ఇవి అవన్నీ రాసి చరిత్ర అంతా అందులో ఉంది సార్. ధర్మరాజు ప్రతిష్ఠించినటువంటి ధర్మలింగేశ్వర స్వామి అప్పుడు వాటర్ రాలేదని తపస్సు చేశాడట. అప్పుడు శ్రీహరి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి క్లియర్గా చెప్పారంట, ఏమని,
ఇక్కడేమో నువ్వు లింగ ప్రతిష్ఠ చేస్తే నీకు దారాలు వస్తాయి, మీ ఐదుగురికి దాహార్తిని తీర్చుకోవడానికి దారాలు వస్తాయంటే పంచదారలు, అంచేత పంచపాండవులు అంటారు, పంచదారలు 5 దారాలు ఇప్పటికి సజీవంగా వస్తాయి కంటిన్యూ. అంత చరిత్ర ఉన్నటువంటిది. అక్కడే విశ్వేశ్వర స్వామి, రాధామాధవ స్వామి టెంపుల్, విశ్వేశ్వర స్వామి టెంపుల్, ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్, ఇవన్నీ ఉన్నాయి. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం, పుణ్యక్షేత్రం అది. మీకు ఏంటంటే మాకు ఎప్పుడైనా మేము అటువైపు ఏంటంటే వరి అది ఎక్కువ పండదండి, గరువులతో ఉన్నటువంటి అనమాట. దుంపలు ఎలాంటివి పండేవి. ఇప్పుడంటే ఎస్సీ జెడ్లు ఇవన్నీ వచ్చాయి, కానీ అచ్యుతాపురం అంటే అక్కడ మైనింగ్ ఏంటి, అక్కడ టోటల్గా ఆ హిల్ అంతా గ్రావెల్ కొండ అని చెప్పి దానికి ఏం చేశారంటే ఈ సీఎం రమేష్ ఆయన ఒక కంపెనీ పేరు మీద విజయ్ కుమార్ నాయుడు పేరు మీద అప్లై చేశారు. ఓకే, అప్లై చేసి 2 months బ్యాక్ 4 hectares 99 సెంట్లకి అప్లై చేస్తే దానికి వాళ్ళకి 2 hectares చిల్లర పర్మిషన్ ఇస్తే వాళ్ళు మైనింగ్ అంతా కూడా గ్రావెల్ మొత్తం చేసి అది బినామీ. అదేంటి ఆ విజయ్ కుమార్ నాయుడు, దశమనేని విజయ్ కుమార్ నాయుడు అడ్రస్ ఎక్కడ, ఎర్రగుంట్ల, కడప జిల్లా ఎర్రగుంట్ల. ఈయన ఎక్కడ ఉంటారో అక్కడే, ఎర్రగుంట్ల మండలమే సీఎం రమేష్. ఇంక అక్కడ నుంచి తీసుకొచ్చి అప్లై చేయించి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని మొత్తానికి ఆయన అంత వాల్యూ చాలా విలువైనటువంటి గ్రావెల్, చాలా మంచి గ్రావెల్ అది. అది చేసి 4 ecares 99 సెంట్లలో కూడా 4 hectares 4.99 hectares లో మొత్తం తవ్వక మొదలు పెట్టాడు. ఆయన పర్మిషన్ ఎంత తీసుకున్నాడు, ఓన్లీ 2 months బ్యాక్, ఓన్లీ 2 hectaresకే. ఓకే, ఇష్టారాజ్యంగా ఇదేంటి, అంతకుముందే అనాథరైజ్డ్గా 7 మాసాల క్రితమే అనాథరైజ్డ్గా తోలిస్తుంటే నేను ఆ రోజు అబ్జెక్షన్ చేశాం. ఏంటి ఇలాగాని అక్కడ ఉన్నటువంటి కేసు కూడా మీకు కేసు ఫైల్ చూస్తున్నాను, అదే చూస్తున్నాను. 30 kilometerల మేర నో మైనింగ్ జోన్ గా ఏర్పాటు చేయాలి, శాశ్వత నో మైనింగ్ జోన్ గా జీవో చేయాలని మీరు డిమాండ్ చేశారు. ఇక్కడ అప్పుడు వెంటనే అక్కడ ఉన్న మా సర్పంచ్ తాతాబాయి గారిని, వెంకటాపురం తాతాబాయి గారితో కేసు ఫైల్ చేయించాను. పెండింగ్ కోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. అక్కడ ఉన్నటువంటి పైర్రాజు అని, సారిపల్లి పైర్రాజు అని ఆయన పేరు మీద అప్లై చేయించాం. పంచదారుల సంబంధించిన సర్వే నెంబర్ 1కి సంబంధించి ఇమీడియట్గా అక్కడ ఉప్పులూరు నాయుడు అని 3 చేత కూడా మేము కేసు వేయించాం. కేసు వేస్తే కేసు ఉంటుండగా వీళ్ళకి ఆథరైజ్డ్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అది రాలేదు, నెక్స్ట్ ఎండోమెంట్ క్లియరెన్స్ రాలేదు. ఒక ప్రొసీడింగ్స్ మేము అప్లై చేసుకున్నాం అని చెప్పేసి అది ఎలాగ ఆర్డర్ వచ్చేస్తుంది, గవర్నమెంట్లో క్లియరెన్స్ వచ్చిందని 4 hectares 9 hectares టోటల్గా మైనింగ్ తవ్వేస్తున్నారు. కానీ డిఆర్సీలో నో మైనింగ్ ప్రతిపాదన తీసుకొచ్చింది నేనే అని చెప్పి ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. మేము కేసు వేసి జనాల్లో అక్కడ ఉన్నటువంటి అక్కడ 7 మాసాలుగా మేము అక్కడ వెంకటాపురం కానీ, దారభోగాపురం కానీ, హరిపురం కానీ, అక్కడ ఉన్నటువంటి హరిపాలెం కానీ ఈ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఇది మైనింగ్ జరిగిపోతుందండి. చాలా ఘోరం. అసలు సుందరపు విజయ్ కుమార్ ఆ ఎమ్మెల్యే ఆయన ఏంటి దీని మీద అదే చెప్తాను. ఈయన ఇలా చేస్తూ, ఈయన ఎంపీ కోటా కింద ఇలా చేస్తూ మొత్తం అంతా గ్రావెల్ తవ్వేసి డెప్త్ 80 అడుగులకి తవ్వకాలు మొదలు పెట్టాడు. 80 అడుగుల లోపలికి సజీవంగా వాటర్ వస్తుంటుంది. మేము ఏంటంటే మీరు నమ్మరు, ఒక గంగా నది గాను, ఒక కృష్ణా నది గాను, యమునా సరస్వతి త్రివేణి సంగమంలాగా ఉంటుందని చెప్పేసి యమునా సరస్వతి గంగా నది కింద, కృష్ణా గోదావరి కింద 5 దారాలు ఉంటాయని అలా అంత పవిత్రంగా ఎవరైనా కాలం చేస్తే మైలు తీర్చుకుంటారు, పిండ ప్రదానాలు చేస్తుంటారు. కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు వస్తుంటారు, శివరాత్రి పూట వేలాది మంది వస్తుంటారు. ఎంత ఆధ్యాత్మిక కేంద్రం సార్ అది. దానికి దగ్గరలో మొత్తం అంతా గ్రావెల్ తవ్వేస్తుంటే అవి మీకు ఆర్కియాలజీ డిపార్ట్మెంటు మీకు క్లియర్ లెటర్ కూడా ఇచ్చింది, మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇలా మైనింగ్ చేస్తే వాటర్ సజీవంగా రావడానికి దెబ్బతింటాం, ఈ మైనింగ్ చేయడానికి వీల్లేదు, చేస్తే చాలా ప్రమాదంగా వాటిల్లో అవకాశం ఉందని క్లియర్ రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ రాంబిల్లి మండలం వెంకటాపురం హరిపురం గ్రామం ఒకటే అన్నమాట. సర్వే నెంబర్ 1 ఇది జరుగుతున్నది. ఇంత మైనింగ్ విపరీతంగా జరుగుతుంటే పక్కనే ఈ విజయ్ కుమార్ ఏం చేశాడు, ఇంకొకటి లక్ష్మీ నరసింహ మినరల్స్. లక్ష్మీ నరసింహ మినరల్స్ ప్రొపరేటర్ ఎవరు అంటే ఎర్రా శ్రీనివాస్. ఆ శ్రీనివాస్ ఎవరు, హైదరాబాద్ పర్సన్.
ఈయన ఎప్పుడో అప్లై చేసుకుంటారట. ఎప్పుడో 2004లో 2003లోనే అప్లై చేసుకుంటే 2004 జనవరిలో ఆయనకేమో గవర్నమెంట్ ఏమో ఫైల్ ఓకే చేసిందట. కానీ దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాలేదు, ఎండోమెంట్ క్లియరెన్స్ రాలేదు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ రాలేదు. గవర్నమెంట్కి అప్లై చేస్తే నిన్న విజయ్ కుమార్ అంటాడా 2004లోనే వచ్చింది పర్మిషన్, నువ్వు ఆర్డర్ ఎప్పుడు ఇష్యూ చేసావు? ఈవేళ డేట్ ఎంత అండి? 24th. మొన్న 15th ఆర్డర్ ఇచ్చారు గవర్నమెంట్. 10 ఏళ్ళకి 10 ఏళ్ళకి వీళ్ళు 3 మాసాల్లోనే మొత్తం కొండను మింగేశారు. ఇంక 10 ఏళ్ళకి అనేసరికి ఆ కొండ ఏమైనా ఉంటుందండి? భావితారాలంటే ఇక్కడ ఏదో కొండ ఉండేదట అని చెప్పుకునే దానికి కూడా చిహ్నాలు లేకుండా. దీంట్లో సీఎం రమేష్ గారి ప్రస్తావన ఎందుకు వచ్చింది? మరి సీఎం రమేష్ ఏంటంటే రిత్విక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ అనేది సీఎం రమేష్. ఆ రిత్విక్ అనే పేరు ఎవరిదంటే సీఎం రమేష్ కొడుకు పేరు. ఆయన పేరు మీద ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఈ విజయ్ కుమార్ నాయుడు ఎవరైతే ఉన్నారో సీఎం రమేష్ తాలూకు అసిస్టెంట్ పేరు మీద లీజు తెచ్చుకొని 2 hectaresకి లీజు తెచ్చుకొని 2 hectares చూపించి ఇష్టారాజ్యంగా తవ్వుకెళ్ళిపోతున్నారు. రోజు 4 hectares, మొత్తం 4 hectares, 2 hectares 4.99. బట్ ఆయన పర్మిషన్ వచ్చింది 2 hectaresకి. అది కూడా అసలు చేయడానికి లేదు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని అడ్డగోలుగా చేసుకెళ్ళిపోవాలని. అప్పుడు ప్రజలందరూ అడ్డుకున్నారు. ఇదేంటండి మాకు దుమ్ము ధూళి కాలుష్యం, ఇదంతా ఒక పవిత్రమైన దేవాలయం, పవిత్రమైన యాత్రాస్థలం ఇది, దీన్ని ఎందుకని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ప్రజలందరూ వచ్చి మా మీద పడ్డారు. మీరు ప్రతిపక్షం, మీరు మాకు కలిసి రావాలి కదని. ఒక అడ్వకేట్ అయితే ట్రోల్ చేశాడు కూడా ఒక 5 మాసాల క్రితం. అన్నీ ప్రతిదీ వచ్చినప్పుడు మేము వెంటనే అప్పుడే క్లియర్ కలెక్టర్ గారి దృష్టి పెట్టాం, ఏమిటి ఇది పరిస్థితి అని. లేదంటే నేను నోట్ చేసుకున్నాను, డెఫినెట్గా నేను ఇది యాక్షన్ తీసుకుంటాను అని అన్నారు. ఫస్ట్ టైం చేయలేదు. ఏడీవి మైన్స్కి చెప్పాం, అనకాపల్లి ఏడీ మైన్స్ శ్రీనివాస్ చెప్పాం. లేదంటే మేము ఫైల్ వచ్చిందండి, మీ అబ్జెక్షన్స్ అన్నీ చూస్తామండి, ఏదైనా మా పర్మిషన్ ఎక్సీడ్ అయితే మాత్రం మేము డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటామని అంటమే లేదు. అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడించాం. ఏంటి సమాచారం చేస్తానంటే మీరు రెన్యువల్ చేస్తూ ఒప్పుకోను, టీపీఓ టెంపరీ పర్మిట్ ఆర్డర్ ఇచ్చారు, అది రెన్యువల్ చేస్తూ ఒప్పుకోనంటే నా చేతుల్లో లేదండి, ఏడీ మైన్స్కి చెప్పండి అన్నారు. ఏడీ మైన్స్కి అడిగితే ఏమండి ఏడీ విజిలెన్స్ వాళ్ళు ఎక్సెస్ చేసినట్టు ఉంటేనే కానీ మేమేం చేయలేమండి. ఏడీ విజిలెన్స్ వాళ్ళు అడిగితే సార్ ఒక మెమో వస్తేనే కానీ మేము ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి అవ్వదు, మేము డైరెక్టర్ ఆఫ్ మైన్స్ విజయవాడలో ఉంటారో ఆయన్ని అడగండి అన్నారు. డైరెక్టర్ ఆఫ్ మైన్స్ కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు ఇదంతా కూడా మీ హయాంలోనే మొదలెట్టారు, నేను ఇక్కడ దీన్ని ఆపాను అని చెప్పి మరి విజయ్ కుమార్, మా హయాంలో సుందరపు, ఆయన పేరేంటి, సుందరపు విజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నాడు. మరి మా ఓకే మా హయాంలో మొదలెట్టారంటారు. ఇప్పుడు 2024 ముందర మొదలెట్టారంటారు. అదే కదా ఆయన అంటారు. అప్పుడైతే నేను ఐఎమ్ నాట్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎలిమెంటరీ కనెక్షన్స్. నిజంగా అక్కడ జరిగిందా లేదా అనేది నాకైతే రియల్గా తెలియదు. నేను వచ్చిన తర్వాత అక్రమ మైనింగ్, చట్టవిరుద్ధంగా ఇల్లీగల్ మైనింగ్ జరగడం వీల్లేదని 7 మాసాలు ఫైట్ చేస్తున్నాను. అసలు నిజంగా జరిగిందా? వైసీపీ గవర్నమెంట్ లో ఎవరన్నా చేయబెట్టారు ఆ విషయంలో? లేదండి. వైసీపీ గవర్నమెంట్ లో జరిగిందో లేదా అని అంటే యాక్చువల్గా నేను ఈ కామెంట్లు విన్న తర్వాత మళ్ళీ నేను అందరిని అడిగాను. ఆ కన్నబాబు రాజు గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేవారు, ఆయన్ని అడిగాను, అదేటయ్యా మేము కిందనే మేమేమి ఇల్లీగల్గా వెళ్ళిపోయి చేసింది ఏమీ లేదు, అక్కడ ఉన్నటువంటిది ఎవరిదో డీపట్టా ఎవరిదైతుందో వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కున్నాం, తర్వాత ల్యాండ్ నా భూమిలో నేను అఫీషియల్గానే సేనరేజ్ కట్టి నేను అఫీషియల్గా తీసుకున్నాను, అంతే నా తవ్విందంతా కూడా నేను నాది ఎలాగ అవుద్ది అని. నేను ఇప్పుడు ఈ 2 రోజులు ఆయన ఇదేంటి మీరు తవ్వారని ఏదో మాట్లాడుతుంటారు అంటే, నేను నా అఫీషియల్గా అధికారికంగా అక్కడ కాదు, నేను ఇటువైపు ఈ అచ్యుతాపురం దగ్గరలో ఏంటంటే అక్కడ ఒక లేఅవుట్ లెవెలింగ్ కోసం అఫీషియల్గా నేను తీసుకున్నది. అలా అనేమో డెప్త్కి మేము కొండలో హిల్లు లోపలికి వెళ్ళలేదు, ఎంతైతే ఎక్స్టెంట్ ఇచ్చారో ఆ ఎక్స్టెంట్ మించి ఆ లేఅవుట్ వరకు లేఅవుట్ లెవెలింగ్ దాని వరకే తప్ప నేను అంతమంది ఏం చేయలేదయ్యా, ఎవరో ఏదో వాగుతుంటారు కానీ నాకు సంబంధం లేదని చెప్పారు ఆయన. ఒకటి నా ఇప్పుడు ఈయన వచ్చారండి, ఈయనేం చేస్తావు నిజంగా ఆయన అన్నదే కమిట్ అవుతుంది. ఎవరైతే సుందర విజయ్ కుమార్, మరి అప్పుడు నువ్వు ఇన్ఛార్జ్ ఆఫ్ జనసేన పార్టీ కదా, మళ్ళా నువ్వు ఎందుకు పోరాటం చేయలేదు?
నీకేంటి ఆ ఒప్పందం, ఏదైనా ఒప్పందం జరిగిందా? అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కదా వాళ్ళు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా వ్యతిరేకిస్తుంది. నెక్స్ట్ ఆ, ఇంకో విషయం అండి, కన్నబాబు గారు కూడా 2021 నుంచి 2024 మధ్య చేయలేదు. ఉమ్, అది కూడా ఉహుం, 2014లో ఆయన తెలుగుదేశానికి వెళ్ళిపోయారు. అవును 2014లో అక్కడ ఉన్నటువంటి పంచకర్ల రమేష్ ఉమ్, ఎమ్మెల్యే అవును పంచకర్ల రమేష్. రమేష్ అప్పుడు ఆ టీడీపీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పర్మిషన్తో అక్కడ ఆయన లేఅవుట్ లెవెలింగ్ కోసమే చేశాను తప్ప అది కూడా నేను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అది. మన గవర్నమెంట్లో నేను ఏం ఎప్పుడు నేను అలా జరగలేదు. చేయలేదని ఆయన ఓపెన్గా చెప్పాడు. ఉమ్, మాకు అదేంటి నిన్న మొన్న ఇదేంటి మేమేతో వస్తున్నారని నేను అడిగినప్పుడు చెప్పారు. నాకైతే తెలియదు అక్కడ మైనింగ్ జరిగిందా లేదన్నది. నాకు ఆ టైంలో నేను ఇన్ఛార్జ్ కాదు. ఎందుకు, మా సొంత ఊరు ఇదే అయినా, ఉమ్, మా సొంత మండలం రాంబిల్లి మండలం అయినా, మా పక్క గ్రామమే పంచదార్ల గ్రామం అయినా, మాకు మా మా అంటే అత్తగారు మీరు ప్రాతినిధ్యం వహించే 39 మండలాల్లో ఇది లేదు. 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 ఉహుం, ఇక్కడ అప్పుడు ఇదైనా సరే నేను చోడవరం కాన్స్టిట్యున్సీలో అప్పుడు అవును. ఎమ్మెల్యేగా నా 5 సార్లు అక్కడ మనం పోటీ చేయడం, 2 సార్లు గెలవటం గెలవడం, జరిగింది. ఇవన్నీ అక్కడ జరిగాయి తప్ప ఇక్కడికి మా సొంత ఊరు, నేను పుట్టింది ఈ ఊరు అనమాట. ఉమ్, అయితే కన్నబాబు గారు రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నప్పుడు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇక్కడ అవకాశం ఇచ్చి ఉండమన్నారు. మా అత్తగారిది కూడా ఇక్కడే అన్ని మా ఆస్తులన్నీ అంతా అక్కడే ఇక్కడ ఇది ఉన్నవారే మా కాబట్టి తాతగారు మున్సీఫ్ గారు అనమాట. ఏది ఇదే తెలుసు. గ్రామాలకి మున్సీఫ్ గారు చేసేవారు, కానీ మీరు మా పెదనాన్నగారు ఒకటండి, చేసేవారు. కొన్ని ప్లేస్లు మారుకుంటూ వచ్చారు. మొదట్లో మాడుగుల, ఉమ్. ఆ తర్వాత ఇంకోటి, ఆ తర్వాత ఇంకోటి. సో చివరికి ఇక్కడ స్థిరపడ్డారని అనుకోవచ్చా? 100%. ఎందుకంటే మా నాన్నగారు ఉద్యోగరీత్యా చోడవరం వెళ్ళారు సార్. రైట్. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ. అప్పుడు నేను మా నాన్నగారికి ఉద్యోగం 72లో వచ్చింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడి నుంచి పొలిటికల్గా, అంటే మాది పొలిటికల్గా మొదటి ఫ్యామిలీ కాబట్టి. పప్పల చలపతి గారు ఉన్నారు, అవును. తెలుగుదేశం అవ్వచ్చు, ఉమ్, ఆయన ఒక కజిన్ బ్రదరు. అవును. అలాగే అక్కడ మా నాన్నగారు, మా ఫ్యామిలీ అంతా కూడా మున్సీఫ్ గారు ఫ్యామిలీ అంటారు మా ఫ్యామిలీని. ఉమ్. అలా మొదటి నుంచి లీడర్షిప్ ఉన్నటువంటి ఫ్యామిలీ మాది. ధర్మశ్రీ గారు మాటలు వినాలంటే చాలా చక్కగా ఉంటాయి. తెలుగు భాష మీద ఆయనకున్న పట్టు గాని, ఆయన ఇచ్చే ప్రాసలు గాని. మాటలే ఉన్నాయి కానీ మూటలు లేవు సార్. అయ్యయ్యో భలే. అది వస్తాయి ఏమో. ఇప్పుడు ఈ సుందర్ పిజి సరే. కుమార్ ఏం చేశాడంటే, ఉమ్, ఎప్పుడైతే ఈ లక్ష్మీ నరసింహ మినరల్స్ కి 10 ఏళ్ళు పర్మనెంట్ ఆర్డర్ తెచ్చాడు. అది నిజమేనా? పక్కాగా ఇగో మీకు ఆర్డర్ ఇస్తున్నాను. ఓకే. మొన్న 15వ తారీఖునే ఆర్డర్ ఇచ్చారు. 15 మొన్న 15వ తారీఖు. మేము ఆ పక్క రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. గ్రామస్తులు మేము అందరం పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు చేస్తుండగా సేమ్ అప్పుడే ఎందుకు ఇల్లీగల్ మైనింగ్ అప్పటికే జరిగిపోయింది. ఓకే, అప్పటికి స్టార్ట్ చేశారు అది. ఎప్పటి నుంచి అండి, 3 మాసాల నుంచి ఫుల్గా తోలేస్తుంటే వీళ్ళను సీఎం రమేష్ ఆయన కోటాలో ఆయన తీసుకున్నా, నా వాటాకి నేను తీసుకోవాలి కదా అని చెప్పి ఈయన తీసుకోవడం, దానికి ఆర్డర్ తెచ్చాడు. ఓకే, లక్ష్మీ నరసింహ మినరల్స్. ఇది మీ ఆయంలోనే అప్లై చేస్తారు, అప్లికేషన్ పెడతారు ఎప్పుడో. కానీ నువ్వెందుకు కన్సిడర్ చేసావు? నువ్వేమో నేనే లెటర్ ఇచ్చాను మైనింగ్ ఆపమన్నాను అంటున్నావు. మరి 15వ తారీఖుని ఎందుకు నేను మన డిఆర్సీ కాదు, అంతకుముందు డిఆర్సీలో నా వల్ల ఎంక్వైరీకి వచ్చారు అంటున్నావు. ఈ రోజు మీకు మీడియా ద్వారా చెప్తున్నాను సార్, ఆయన వల్ల ఎంక్వైరీ కాదు, కేవలం వైఎస్ఆర్సీపీ పోరాటం చేయడం వల్ల, మా నాయకుడి దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాలన్నీ చెప్పడం వల్ల విచారణ కమిటీ వేయించింది నేనే, క్వారీని సీజ్ చేయించింది నేనే లేదు మాట్లాడాడు. క్వారీ సీజ్ చేయలేదు, ఇంకా సీజ్ చేయలేదు, నథింగ్, ఇంతవరకు కూడా ఏం సీజ్ చేయలేదు. ఇప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఆయన ఒక మాట చెప్పారు, ఎట్టి పరిస్థితిలో కూడా స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి నువ్వు ఆధారాలతో పెట్టు లెటర్ అప్లికేషన్ అన్ని పంపించా. ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనా గారికి పంపించాను. పంపించి ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోకపోతే బాగోదండి అని చెప్పి 2 మాసాల క్రితం వెంటనే ఇమీడియట్గా కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాను, ఏంటిది అని చెప్పేసి ఎంక్వైరీ పంపించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చారు. వచ్చి చూస్తే నిజమే వైలేషన్ ఉంది క్లియర్గా. ఇక్కడ వైలేషన్తో పాటు ఇక్కడ ఈయన ఏదైతే లక్ష్మీ నరసింహ మినరల్స్ వై శ్రీనివాస్ బినామీ ఆఫ్ సుందర్ పిజి కుమార్ తాలూకుందో అది కూడా టోటల్గా చాలా గ్రావెల్ ఎత్తుకెళ్ళిపోయినవి ఉన్నాయి. ఇవన్నీ జీవోతో సహా ఇవన్నీ ఎప్పుడైతే ఎంక్వైరీ చేసి చూసారో, అమ్మో ఇవే డిఫరెన్స్, టెంపుల్కి విఘాతం కలుగుతుంది, జలపాతాలకు విఘాతం కలుగుతుంది, పంచదారులు ఆగిపోయే ప్రమాదం ఉంది, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చి వైలేషన్ అనేది కమిట్ అయింది. మరి ఏ తప్పు జరగలేనప్పుడు ఎందుకు వెనక్కి ఆ డిపార్ట్మెంట్ ఇక్కడ వైలేషన్ జరిగిందని లెటర్ ఇచ్చింది? ఒకటి ఇచ్చిన లెటర్ మీదేమో కలెక్టర్ ఎందుకు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మీరు దీక్షలు చేయకండి,
నేను ఆఫ్ చేస్తున్నానని సాయంత్రం నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి రేపు నుంచి మీరు లారీలు ఆపకపోతే రేపు మాత్రం రిలే నిరాహార దీక్షలు చేస్తామని పెట్టాను లెటరు. పెడితే సార్ మీరు ప్రెస్ నోట్ ఇచ్చారు కదా అయిపోయింది అని ఎస్పీ గారు డిఎస్పీ గారి చేత ఫోన్ చేయించారు. అంటే ఏ రకమైన చూడండి, అంటే ప్రెస్ నోట్ ఏది నాకు ప్రెస్ నోట్ పెట్టండి అంటే నాకు ఆలే పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్. పెడితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ క్లియర్గా వైలేషన్ ఉందని కమిట్ అయింది. సో ఏంటంటే మేము స్టాప్ చేయమని ఆర్డర్లు ఇచ్చాం. ఏది మైనింగ్ ఆఫ్ చేయమని ఆర్డర్ ఇచ్చాము అని అంటే ఆర్డర్ ఇచ్చానంటే అయితే ఆర్డర్ ఇచ్చారు కదా అనుకున్నాం, కానీ మేము నమ్మం, ఇన్ రైటింగ్లో మాకు కావాలా అని అడిగాం కదా అని అనగానే సర్లే కదా అనేసి ఇన్ రైటింగ్లో ఇస్తానని మాకు రాలేదు. అది మౌఖికంగా ఆదేశాలు అయితే వచ్చాయి కానీ ఇన్ రైటింగ్ కావాలా. ప్రెస్ నోట్కి ప్రెస్ వాళ్ళకి పంపించడం కాదు, పేపర్లో రావడం కోసం ఆయనకి స్టాప్ చేయమని ఇవ్వండి అంటే ఇస్తామండి అని చెప్పి ఆఫ్టర్ నెక్స్ట్ డే విజయ్ కుమార్ నాయుడికి పంపించారు. అలాని ఈయన పంపించలేదు, ఎరా శ్రీనివాసరావు, లక్ష్మీ నరసింహ మినరల్స్కి పంపించలేదు, ఆయన ఒక్కదానికి పంపించారు. మళ్ళీ ఇక్కడ మతలబు ఉంది, ఇక్కడ మతలబు వీళ్ళకి అందలేదుగా, వీళ్ళు ఇంకా కొనసాగించారు. అప్పుడు వెంటనే వెరీ నెక్స్ట్ డే మేము టెంట్లు వేసాం. టెంట్లు వేసిన లారీలు తీయలేదు, లారీలు వెళ్ళకున్నా దారిలో టెంట్లు వేసాను, వేసి కూర్చోబెట్టి మొత్తం ఆ జనాలందరినీ కూర్చోబెట్టి కూర్చుంటే వెనకాల లారీలు అయిపోయి వెళ్ళడానికి దారి లేదు, మిషనరీ అయిపోయింది. పోలీసు బెటాలియన్ ఒక 100 మందిని అక్కడ ఫోర్స్ని పెట్టేశారు. ఎందుకు ఆ మిషనరీ అది ఇంక వీళ్ళు గ్యారంటీ దగ్ధం చేసేస్తారు. ఎందుకంటే మీరు ఆపమన్నా ఆపలేదు, ఇష్టరాజ్యం ఇంకా దుమ్ము రేగిపోతుంది అలాగా. ఇంకా అయినా ఆ రోజు ఎప్పుడైతే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో కలెక్టర్ గారు, రిలీజ్ చేసి స్టాప్ చేసాం, ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నాం, మాకు అకార్డింగ్ టు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆఫ్ చేసాం, వైలేషన్ ఉందని కమిట్ అయ్యాం, అక్కడ మైనింగ్ జరిగితే పంచదారలు 5 దారులు కూడా అయిపోయే ప్రమాదం ఉందని కమిట్ అయ్యారు. సో దట్స్ వై రేపు నుంచి మైనింగ్ జరగదు అని అన్నప్పుడు ఆగాలి కదండి. ఆ నైట్ కూడా జరిగాయి, ఆ రోజు నైట్ కూడా చేశారు. ఆ నైట్ ఉండగా మీకు ఆ లారీలు ఇప్పుడు పెడుతున్నాం, పెట్టండి. ఆ నైట్ కూడా జరిగి అప్పుడు మేము ఏం చేసాం, ఫోటో తీసాం. ఫోటో తీసి ఇప్పుడు కోర్టు ఆర్డర్ని బేఖాతరు చేశారు. ఐ మీన్ అక్కడ మీరు కలెక్టర్ ఆర్డర్ని బేఖాతరు చేశారు. ఇగోటండి ఆ లారీలు వెళ్ళడం ఫోటోలు తీశాను. లారీలు ఎన్ని లారీలు వెళ్తున్నాయి, మేము అక్కడే ఉన్నాం, మేము తీసి దేశాలని తీసాను. రైతుల చేత ఆపించాను, నేను ఆపకూడదు కదా, పొలిటికల్ అంటారు. అవును, అది చెప్తున్నాను. ఈ లారీలు వెళ్ళడం ఇది ఆపించి వెంటనే ఏం చేశానంటే ఆ మరుసటి రోజు 9 o'clock వెళ్ళి దీక్షలో కూర్చుంటే లారీలు ఎక్కడ ఆగిపోయాయి. అప్పుడు ఆగాయి. రెండో రోజు రిలే దీక్షలు చేసాం. అప్పుడు విజయ్ కుమార్కి ఆర్డర్ వెళ్ళింది, విజయ్ కుమార్ నాయుడికి ఆర్డర్ వెళ్ళింది. ఆర్డర్ వెళ్ళిన తర్వాత అప్పుడు ఇదేక ఉధృతం చేసి చెలో పంచదారులు అప్పుడు మన వీళ్ళు రప్పించాను. ఎవరో మా ఇన్ఛార్జ్ కురసాల కన్నబాబు గారు, అమర్నాథ్, దాడిశెట్టి రాజా, వీళ్ళందరిని రప్పించితే సంఘీభావంగా వాళ్ళు మా దీక్షకి సంఘీభావంగా వచ్చారు. వస్తే చెలో పంచదారుల కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారు. చెలో పంచదారుల కార్యక్రమం ఇది కానీ మైనింగ్ ఆపకపోతే పెద్ద ఎత్తున జిల్లా అంతా కూడా ఇక్కడే కూర్చుంటాం. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా మా నాయకుడి ఆదేశాలతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో పెద్ద ఎత్తున ఇక్కడ మేము అడ్డుకుంటాము అనేసి చెలో పంచదారుల కార్యక్రమం 4 రోజులు టైం ఉందనగా అనౌన్స్ చేసాం. అనేసి అప్పుడు ఏం చేస్తుంటే వీళ్ళు యాక్టివిటీ ఏంటంటే చూద్దాం, ఇది కావాలని డ్రామా ఇలా రకరకాల మాట్లాడింది. నేను డ్రామా ఆడుతున్నానో, నువ్వు కోమాలా ఉంటావో రాజకీయంగా చూసుకుందాం అని చెప్పేసి అప్పుడు ఏం చేశానంటే అయినా సరే మిషనరీ అది తీయలేదు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మిషనరీ అప్పటికి తీయలేదు. అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి సింహగిరి పర్వతాలు, డాల్ఫిన్ కొండలు, ఇవన్నీ కూడా మా విశాఖకి ప్రసిద్ధి కానీ, కీర్తి కానీ, స్ఫూర్తి కానీ ఏమండి అవి విశాఖపట్నాన్ని వన్ని తెచ్చే గిరులు ఏవైతే ఉన్నాయి ఏవంటే సింహగిరి కొండలు. ఒకసారి అక్కడ రుషికొండ దగ్గర కేవలం ప్రభుత్వ భవనాలు, పాత భవనాలు ఇది చేశారు కదా ఆ రోజు. అదే చెప్తున్నా కిషోర్, ఇప్పుడు పాత భవనాలు తీసి కొత్త భవనాలు కడితే, పాత భవనాలు తీసి కడితే కైలాసగిరి అక్కడ రుషికొండనేమో గుండు చేస్తారు,
అని అన్నారు. ఉమ్. ఇక్కడ గుండ చేస్తారు, గుండు కాదు ఇక్కడ గుండ గుంట. చేస్తారు పంచదారలు. 80 అడుగుల లోతు. 80 అడుగుల లోతు, 80 అడుగుల భూ ఉపరితలం నుంచి మరి ఇంకొక మొత్తం 160 అడుగులు, అబ్బా, మొత్తం 9 లైన్లే అనమాట. ఇలాగ ఒక స్టెప్ ఈ బిల్డింగ్ అంటుంది, బిల్డింగ్ ఆ బిల్డింగ్ అలాగే స్ట్రైట్ అయితే కొండ పడిపోద్దని ఎంత చేయడం, ఒక 100 అడుగులు చేయడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, 100 మళ్ళీ అడుగులు, 100 మళ్ళీ 100 అడుగులు, అలా 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 ఇలా పైకి ఇలా మీరు పైకి ఇలా వెళ్తూ ఉంటుంది. చూస్తే మన కిందగానే వెళ్తే చివరిదేది కనిపించదు, మధ్య పైకి వచ్చి చూస్తేనే కనిపిస్తుంది ఆ పైనుంచి కిందకి. ఎవడైనా అందులో పడితే అటు నుంచి వెనకే. ఎంత ఘోరం అంటే పక్కనే జగనన్న కాలనీలు ఇచ్చారు. ఉహుం. కాలనీకి కనీసం 500 మీటర్ల దూరమైనా ఉండాలి కదా. అది ఒక ఇల్లు కడితే పునాదితో కూలిపోద్ది అక్కడ, అబ్బబ్బబ్బా. దాన్ని ఆనుకొని. ఉమ్. ఆ పక్కనే ఇప్పుడు ఏదైతే సర్వే నెంబర్ 156 పార్ట్ ఈ విజయ్ కుమార్ తాలూకా బినామీ ఉందో, ఉమ్. ఏది లక్ష్మీ నరసింహ మినరల్స్ వై శ్రీనివాస్ది, ఉమ్. అక్కడ కూడా కాలనీ ఉంది. ఉమ్. దీనికి దానికి ఒక కాలనీ ఉంది. ఇది సర్వే నెంబర్ 1, అది సర్వే నెంబర్ 156. ఉమ్. ఓకే. అక్కడ కూడా అడ్డగోలుగా తవ్వేసి అలా లేర్లు వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇది చాలా అన్యాయం అండి. 5.5 కిలోమీటర్లు మొత్తం మైనింగ్ జరిగిందండి. 5.5 కిలోమీటర్లు అబ్బబ్బబ్బా. ఉమ్. అంటే మీకు మన ఇక్కడి నుంచి లెక్కడికప్పులు దాటి వరకు కూడా వెళ్ళిపోయారు, బా. అసెంబ్లీ వరకు వెళ్ళిపోయారు. అబ్బబ్బబ్బా. ఎంత ఘోరం అండి అది. ఉమ్. చాలా అది అప్పటి నుంచే అలా ఫైట్ చేస్తే మొన్న అప్పుడు చెలో పంచదారుల కార్యక్రమంలో డిమాండ్ చేసాం, ఇది నో మైనింగ్ జోన్ కింద ప్రకటించడం కాదు, జీవో రిలీజ్ చేయాలి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ క్లియర్గా చెప్పిన దీని ప్రకారం మీరు ఇమ్మీడియట్గా ప్రొటెక్షన్ దీన్ని కాపాడాలి. అలాగే ఎక్కడైతే మట్టి తీస్తారో అది వాటన్నిటిని కూడా మళ్ళీ 100 పూర్తి కోట్ల చేసేసి- 50 కూడా అది అంతా పూరించండి. ఉమ్. మళ్ళీ ఆ సజీవంగా జలాలు వచ్చేటట్టు చేయండి. ఎందుకంటే వాళ్ళు క్లియర్ చెప్పారు, వీ డోంట్ నో ప్రాపర్లీ హారిజన్ ఎక్కడ Origin of that water. హారిజన్ ఆఫ్ వాటర్ అని క్లియర్ చెప్పింది. ఉమ్. అంతే అది ఎవరు కనుక్కోలేదు, ఇప్పటికి కూడా కనుక్కోలేరండి. అలాగే మీకు ఇంకా మీరు కంట్రోల్ ఎందుకు అంత లోపలికి వెళ్ళి అంత చెయ్యాలన్నా? ఎందుకు చేశారో అర్థం అంటే వాళ్ళకి కూడా తెలియదు. నేను అనుకోవడం, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, కిందకి వెళ్ళిపోయినా సరే నీరు ఇప్పుడు 5 కానాలండి, 5 సింహపూర్లు ఉంటాయి. 5 సింహపూర్ల నుంచి వాటర్ వస్తుంటది. అక్కడోటి 5 పంచదారులు పంచపాండవులు అంటే పంచదారులు. పంచదారులు ఉమ్. ధార అలా ధారలు. ధార ఉమ్. ఆ పంచదారలు అలాగ వస్తుంటే 5 దారులు పాండవులు గుర్తుగా అనమాట. ఓకే. 5 5 ఆ దారిలో ఒకటి డెడ్ అయిపోయింది. ఓకే. ఒకటేమో చుక్క పడుతుంది, ఓకే. ఒకటేమో కొంచెం వస్తుంది, వాటేమో బాగా వస్తుంది, వాటి మీడియంగా వస్తుంది. ఉమ్. ఇన్నాళ్ళు అలా కాదు, పుష్కలు అలా వాటర్ అలా వస్తుండేది. 5ను వాళ్ళకి తెలియదు, అంత డెప్త్కి వెళ్ళిపోతే నీరు డెడ్ అయిపోద్ది అనేది వాళ్ళకి తెలియదు అనుకుంటున్నాను నేనైతే. ఓకే. మరి తెలిసే పోతే పని దీన్ని మూర్ఖంగా కళ్ళు మూసుకొని చేస్తున్నారు సార్. ఈ రోజు మేము చెప్తున్నాను, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అయితే పార్లమెంట్లో చర్చ జరగాలి సార్. ఈ నిజంగా సీఎం రమేష్ స్పందించాలి సార్ పార్లమెంట్లో. అడిగారుగా పార్లమెంట్. అంచేతే మేము కేంద్ర జలశాఖ మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కూడా అపాయింట్మెంట్ అడిగాం సార్. మా తిరుపతి ఎంపీ గురుమూర్తి గారి చేత కూడా లెటర్ పెట్టించామండి. మా రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారిని కూడా వెళ్ళి ఆ లెటర్ తీసుకోమని అంటున్నాం. అందుకే ఈ రోజు వచ్చి రేపు వెళ్తున్నాం సార్. ఇవన్నీ చేస్తూ కూడా మేము అవసరం న్యాయ పోరాటం చేస్తాం సార్. ఎక్కడున్న మైనింగ్ అనేది మాత్రం ఏ కొండ మీద కూడా మా విశాఖపట్నానికి సంబంధించి దైవికంగా ఉన్నటువంటి సింహగిరి ఎంత అండి, సింహాచలం ఎంత పవిత్రమైంది. నిజంగా తిరుపతి వెంకన్న తర్వాత తిరుపతి వెంకన్న, సింహాద్రి అప్పన్న, శ్రీశైలం మల్లన్న, భద్రాద్రి రామన్న, ఎంత ఇదండి ఆ గౌరవం. ఇది ఆ ప్రతిష్ట ఆధ్యాత్మికమైనటువంటి ఇది లేకపోతే ఇంకెందుకండి మనిషి లేదుగా. మేమే ఇక్కడంతా కూడా దేవుళ్ళని కాపాడుతుంది. ఎక్కడ కాపాడుతుందండి? ఈ చెప్పుకుంటుంది కదా గవర్నమెంట్. ఇప్పుడు బకాసుల్లా మింగేస్తున్నారు సార్. మాటలు వేరు, వాళ్ళ చేతలు వేరు సార్. ఎంత గౌరవం అంటే ఎక్కడ పడితే అక్కడ గ్రావెల్కే ఇంకా మైనింగ్ మమ్మల్ని అడిగే వాళ్ళు లేడని దీని మీద చేస్తున్నారు సార్. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో కానీ జనసేన ఎమ్మెల్యేని ఆ రకంగా చేయటం అనేది ఏంటి ఇక్కడ? అదే మీకు విచిత్రం ఏంటంటే, జనసేన బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాడు సీఎం రమేష్, ఆయన ఎంపీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాడు ఎమ్మెల్యే. ఇద్దరు తోడు దొంగలా తయారయ్యి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. అది తప్పండి. ప్రశ్నిస్తున్న వాళ్ళే ప్రశ్నిస్తానే మొత్తం పెకిలించేస్తున్నారు కొండలన్నీ. ప్రశ్నించడం దేవుడెరుగు. వారసత్వ సంపదని పెకిలించేసి పీకేస్తున్నారు. పంచదారుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందా? 100%. ఎందుకంటే రేపు విజయం సాధించిందనే కొంతవరకు సక్సీడ్ అయ్యాం. రేపు జీవో రావాలండి. జీవో 30 కిలో. ఇవాళ ఏదో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ
దాని మీద ఎట్టి పరిస్థితిలో కూడా ఉపేక్షించేది లేదు, ఏం చేసినా సరే అని చెప్పని అన్నారు. బట్ క్రెడిట్ మళ్ళీ వాళ్ళు తీసుకుంటారా, మీరు తీసుకుంటారా? ఏమండి మాకు క్రెడిట్ కాదు సార్. రైట్, మాకు అది మాకు అక్కడ కావాల్సింది మెయిన్ అది. మాకు క్రెడిట్ కాదు సార్. ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదు, Yes. హిందువుల మనోభావాలు దెబ్బతినకూడదు. హిందూ పరిరక్షణ సమితి వాళ్ళు చాలామంది వచ్చి హిందూ పరిరక్షణ సమితి వాళ్ళు సార్ కాపాడండి సార్ అన్నారు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణత్వం చేస్తున్నటువంటి గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం వాళ్ళు అందరూ వచ్చి పౌరోహిత్యం చేస్తున్నటువంటి వాళ్ళు, వేద పండితులు చేస్తున్నటువంటి వాళ్ళు, సార్ ఇక్కడ త్రయాకాహాలు జరుగుతుంటాయి, సప్తాహాలు జరుగుతుంటాయి, సప్తాహాలు జరుగుతుంటాయి, యజ్ఞయాగాదులు జరుగుతుంటాయి. మేము కార్తీక మాసంలో మేము అందరం కూడా వేలాది కుటుంబాలు మేము శైవ గుండు క్షేత్రం చేస్తుంటాం. కదండి, శైవ క్షేత్రం, శైవ క్షేత్రం సార్ అది. ఎప్పుడు కూడా అసలు ఆకాశ దీపం పెడితే వేలాది మంది జనాలు వచ్చి అలాగా ఇచ్చేసుకుంటారు. మరి ఇలాంటి దాన్ని మీరు పవిత్రతని కాపాడే బాధ్యత తీసుకోండి సార్ అని అడుగుతున్నారు. బాబు మేము అదే ప్రయత్నంలో ఉన్నాం, మీరు కలవండి, మీరు మీరు మీ స్పందన వినిపించండి, మీరు చెప్తేనే కదా మేము ముందుకు అంతే కదా. వస్తాం. అవును, మేము నిజంగా చెప్తున్నా అండి, ఇప్పుడు కూడా మీడియా ముఖంగా కిషోర్ గారు రియల్గా నేను చెప్తున్నా, రాజకీయ ప్రయోజనం ఆశించి కాదండి, ప్రజల మనోభావాలు కాపాడాలని, ప్రజల తాలూకా ఆ ప్రాంత మా ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్షని మనం నెరవేర్చకపోతే ప్రజాప్రతినిధిగా అనవసరం అండి. yes. అంచేత ఆ బాధ్యత నిర్వర్తించవలసిన మీకు- బాధ్యత, మీకు- ప్రశ్నించవలసిన బాధ్యత మాపై ఉంది. అవును, మీరు ఎన్నిసార్లు మీరు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి మీకు ప్రజలతో ఉన్న అనుబంధం తెలుసు కాబట్టి వాళ్ళు అడగంగానే మీరు ఆ కథన రంగంలోకి దిగి ఈ వ్యవహారాన్ని అంతా కూడా మీరు ముందుకు తీసుకొచ్చారు మీరు కదా. ఇది సెంటిమెంట్తో Sentiment తో మీకు ఎలా కూడుకున్న తెలుసండి? ఎక్కడైనా ఊర్లు ఉంటాయి, ఆ, ఎక్కడ ఏదో వాడపాడు ఉంటుంది, లేదా కోటపాడు ఉంటుంది, లేదంటే ఏదో అనకాపల్లినో ఈ పేర్లు ఉంటాయి. చుట్టూ ఆ ప్రాంతం తాలూకు పేర్లు ఏంటి తెలుసండి? పంచదారల గ్రామం ఒకటి, ఉమ్, దారపాలెం, ఉమ్, దార భోగాపురం, ఉమ్, హరిపురం, ఉమ్, హరిపాలెం, ఉమ్, చూడండి ఆ పేర్లు, గొర్రె ధర్మవరం, ఉహు, ఆ పేర్లన్నీ కూడా పాండవులకి దీన్ని బట్టి ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ పక్కన ఉన్నటువంటిది గోకువాడ. గోకువాడ. గోకులు అంటే గోకులంలో అక్కడ శ్రీకృష్ణుడు ద్రౌపది అప్పటికొచ్చి అన్నయ్య మాకు ఆకలిగా ఉంది ఇక్కడికి ఏది అంటే వచ్చి అక్కడ ప్రత్యక్షమై చెప్పాడంట. అబ్బా. ఇక్కడ అక్కడ మీకు సమృద్ధిగా పాలు అక్కడ గోమాతలు ఎన్నో ఉంటాయి, అక్కడికి వెళ్ళండి అంతే. గోకువాడ ఉమ్, పేర్లు చూడండి, అవన్నీ దైవత్వంతో కూడుకున్నటువంటి చుట్టూ ఉన్న అయ్యే గ్రామాలు, అంతే, ఇంకో అవే లేవు. గ్రామాలు. నరేంద్రపురం, ఉమ్, అక్కడ ఉన్నటువంటి విలేజ్ పేరు. అండ్ అలాగే అక్కడ జగన్నాథపురం, జగన్నాథుడు. ఇది అంటే వాళ్ళ తోడుగా నీడగా ఆయన ఎప్పుడు మీరు ఏ కష్టం వచ్చినా నన్ను పిలవండి అని శ్రీకృష్ణుడు పాండవులు చెప్తే, అందుకే ఆ పేర్లే తప్ప ఇంకో పేర్లు ఉండవు అక్కడ. ఓకే. ఉమ్. అందుకని అలాంటి దాన్ని వీళ్ళు ఇలాగా అంటే స్వలాభం కోసం చేసారా, లేకపోతే అక్కడికి వచ్చే మైనింగ్ సార్ వీళ్ళకి డబ్బే ప్రధానం సార్, ఇంకేం కాదు. రేపు ఎలాగా ఇక్కడ ఈ పంచదారుల కొండని గుండు చేసి, ఆ గుండు చేసిన ద్వారా వచ్చినటువంటి గుండని అమ్మేసి కోట్లు సంపాదించి వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే గొండాలా తయారయ్యి భాష మాట్లాడకూడదు నేను రియల్గా, కానీ అది ఆ కోట్లతో వీళ్ళు ఎంతో తిండి తినేసి ఆ కోట్లతో ఓట్లు కొనేసుకొని గెలిచేద్దాం అనుకుంటున్నారు తప్ప, కేవలం అయ్యో ప్రజల మన్ననలు పోతే ఇంకా మనకు విలువ పోతుంది, ప్రజాదరణ లేకపోతే ప్రజాప్రతినిధిగా ఉండడం కూడా అనవసరం అనే భావన లేదండి వీళ్ళలో రియల్గా. అందుకని ఏంటంటే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి దివ్యక్షేత్రమైనటువంటి పంచదారలను కాపాడకపోతే, నిజంగా చెప్తున్నానండి, ఆ ధర్మలింగేశ్వర స్వామి డెఫినెట్గా హరహర మహాదేవుడు డెఫినెట్గా మూడో కంటూ ప్రజల రూపంలో తెరిచి వీళ్ళ భస్మీపట్నం చేస్తారు, చూసుకోండి ఇద్దరిని కూడా. ఇది వాస్తవం. అందుకేనేమో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గిందని మీకు అందుకే మాకు భగవంతుడే ఒక రకంగా వాళ్ళ మనసులో కానీ అయిపోతే ఇది ప్రమాదం. ఎందుకంటే చాలా వైఎస్ఆర్సీపీ చాలా వాటి మీద పోరాటాలు చేసుకొస్తున్నాం. 7 మాసాలుగా జరుగుతున్నటువంటి పోరాట ఫలితమే ఈరోజు ప్రభుత్వం దిగొచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. 7 మాసాలుగా జరుగుతున్న పోరాటం మొత్తం మా దగ్గర ఉన్నటువంటి అచ్యుతాపురం మండలం కానీ, రాంపల్లి మండలం కానీ, యలమంచిలి మండలం కానీ, అక్కడ మునగపాక మండలం కానీ, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున మండల కేడర్ కానీ ఒక బాధ్యత తీసుకొని ఇలా పిలిపివ్వగానే కెవ్విని కేకేసి వేలాది మంది వచ్చి రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు.
చలో పంచదార అనే కార్యక్రమానికి స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వచ్చారు. వేలాది మంది వచ్చి చేశారు. ఆ రోజు చూశాను. పెద్దలు బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఉమ్, మొత్తం ఏజెన్సీ నుంచి జిల్లా చైర్మన్ గారు, ఎమ్మెల్యేస్ అందరూ, ఏజెన్సీ పాడేరు ఎమ్మెల్యే, అరకు ఎమ్మెల్యే, ఎంపీ గారు అందరూ వచ్చారు. విశాఖ మేయరు, ఉమ్, ఎక్స్ మేయరు, అలాగా కార్పొరేటర్లు మొత్తం విశాఖపట్నం ఉమ్మడి విశాఖ జిల్లా అంతా తరలొచ్చింది. Right. అందుకని వీళ్ళ నిద్రపోనివని చెప్పాం. ఎట్టుబడి జీవో వచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. రేపు పార్లమెంట్లో కూడా చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా చిత్తశుద్ధి ఉంటే ఏ కొండలు కూడా ఏదో రూపాయికో 90 పైసలకో లేకపోతే ఏదో 99 పైసలు. 99 పైసలకో ఇచ్చేసి మీ చేయి దులుపుకొని మీ వెనకాతల చీకటి ఒప్పందాలు చేసుకోవడం కాదు. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి వైశాఖ జిల్లా, విశాఖపట్నం జిల్లా, వైశాఖపట్నంగా పేరుగాంచి బ్రిటిష్ కాలంలో కానీ ఒక ఇంచుమించు 11వ శతాబ్దం 12వ శతాబ్దం నుంచి పేరు ఉన్నటువంటి విశాఖపట్నానికి వన్నీ తెచ్చే విధంగా ఉంటే ఉమ్, చంద్రబాబుపై ఎటువంటి మచ్చలు ఉండవు. లేకపోతే ఆ మచ్చలతో పాటు ఇంకా మరింత మచ్చలు పెరిగి చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుందని మాత్రం కూటమి నాయకులు హెచ్చరిస్తున్నాను. కాపు నేతలంతా కూడా మొన్న ఈ మధ్యన సమావేశమయ్యారు. సో ఏం డిసైడ్ చేసుకున్నారు? ఎప్పుడైనా సార్, ఉమ్, అంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ వైపు కాపులు ఎక్కువ ఉండేవారు. ఉమ్. తర్వాత రాజశేఖర రెడ్డి గారి వల్లే మెయిన్, రాజశేఖర రెడ్డి గారు అంత ప్రోత్సాహం రాజశేఖర రెడ్డి గారు అంటే గౌరవించేవారు. గుర్తొచ్చింది. మీరు 2004లో కదా మొదట్లో మీరు వచ్చింది, అవునండి. మాడుగుల నుంచి. మాడుగుల నుంచి ఆ, అప్పటికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఉన్నారు. మీకు ఒక ఇది ఉంటుంది, అటు పక్కన రాజశేఖర రెడ్డి గారితోనూ మంచి అనుబంధం, జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మంచి అనుబంధం. ఎలా కుదిరింది? రాజశేఖర రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో మా జిల్లాలో ఆ, ఎటువైపు పార్టీకి అటు ఇటు చూడకున్నా, ఆ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ, ఉమ్, రాజశేఖర రెడ్డి తోటి, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నటువంటి ఏకైక రాజకీయ నాయకుని విశాఖపట్నంలో ఎవరంటే నేనేనండి. అదేంటి బొత్స గారు కదా? బొత్స గారు ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర వరకు. ఓకే, మీరు చెప్పేది ఇక్కడ వరకు. ఉమ్మడి విశాఖ ఉమ్మడి జిల్లా. విశాఖ వరకు. మిగిలిన ఓకే. వాళ్ళు రాజశేఖర రెడ్డితో పూర్తిగా పనిచేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారితో పూర్తిగా పనిచేయడం కానీ ఉమ్. నాకు అంటే ఆయన ప్రజాప్రస్థానంలో పాల్గొన్నారా? ఆయన ప్రజా ప్రస్థానంలో వైఎస్ఆర్ గారు పాల్గొన్నాను. ప్రజాప్రస్థానంలో ఈయన ఉన్నారు. ఏంది ప్రజా సంకల్ప యాత్రలో కూడా నడిచారు. పాల్గొన్నాను. ఉమ్, రాజశేఖర రెడ్డితో కలిసి మా జిల్లాలో గన్నవరం మెట్టకి అడుగుపెట్టిన తర్వాత ఆయనతో కలిసి నడిచాను. అలాగే సేమ్ అదే రూట్లోనే మళ్ళీ ప్రజా సంకల్ప యాత్ర అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా నడిచి ప్రయాణం చేశాను. ఉమ్. అంచేత ఎవరు మరొకరికి అదృష్టం దక్కలేదు. దక్కలేదు. ఇద్దరిని చూశారు కాబట్టి మీకు ఏం కనిపించింది? నేను అంటే 32 సారూప్యతలు. సారూప్యత ఏంటంటే 32 ఏళ్ళకే ఎమ్మెల్యే అయిపోయాను సార్. అవును. చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిపోయాను అవును. రాజశేఖర రెడ్డి గారితో. 2009లో రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇచ్చారు, మళ్ళీ ఉమ్. చోడవరకు మార్చి ఇచ్చారు. ఉమ్. ఓకే. మాడుగుల నుంచి చోడవరం నుంచి చోడవరంలో 600లో పోయాను సార్ 2009లో. అవును. 2014లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, మరి రాజశేఖర రెడ్డి చనిపోయిన వెంటనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాయనతో ఎలా ప్రయాణం చేస్తావు నాతో రా. అప్పుడు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేను. ఓకే. నాయనతో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఓకే, విశాఖ జిల్లా ప్రెసిడెంట్. విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా ప్రెసిడెంట్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి నాయనతో ఎలా ఉన్నావు, నాతో కలిసి ప్రయాణం చేయాలంటే నాకు రాజశేఖర రెడ్డి గారు నన్ను అన్నమయ్య అని పిలిచేవారు. అదేంటి? అంటే అన్నమయ్య పాత్ర వేసాను అనమాట అప్పుడు ఎమ్మెల్యే సాంస్కృతిక కార్యక్రమాల్లో వేస్తే. చాలా ఆయన వెంకటేశ్వర స్వామి అని అలా భక్తిభావంతో రవీంద్ర భారతిలో వేసినప్పుడు నాకు గోల్డ్ మెడల్ ఇది ఇచ్చారు. తిరుపతి వెంకటరమణ ఏమో వెంకటేశ్వర స్వామి లాగా అలా వేషధారణ చేసాం. అప్పటికంటే అన్నమయ్య అని పిలడం. అన్నమయ్య అంటే ఎంతో మందికి అన్నయ్య మీరు, అన్నమయ్య నేను అని అనేవాడిని. 2014 వచ్చేసరికి కూడా 400లో ఓడిపోయాను ఇక్కడ. అప్పుడు ఎందుకంటే అప్పుడు సంస్థాగతంగా మనం కొంచెం బలోపేతం కావాల్సిన 2019లో మళ్ళీ 30,000తో గెలిచాను. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇచ్చారు. అంటే 2014, 2019 టికెట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మొన్న 2024 వచ్చేసరికి సునామీలో మరి ఈవీఎంఓ లేకపోతే ఏంటో ఆ పొరపాటో గ్రహపాటో మొత్తానికి అందరం పోయాం అనుకోండి. పోయినా నేను 2014 అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాకి మళ్ళీ నన్ను పార్టీ అధ్యక్షులుగా చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అలా చేసి మొత్తానికి ఆయనతోటి ఆయన ఏది రికగ్నైజ్ చేశారో ఈయన అలాగే రికగ్నైజ్ చేశారు. మన 2019లో విప్గా ఇచ్చారు. మంత్రిగా ఇవ్వడానికి ఈక్వేషన్స్ కొంచెం కుదరక విప్ ఇచ్చారు.
విప్ కూడా చేశాను, విప్తో పాటు పార్టీ ప్రెసిడెంట్గా చేశాను. అవును. తర్వాత కొన్నాళ్ళు పోయాక పార్టీ ప్రెసిడెంట్ది వదిలేశాను. కంటిన్యూ మొన్నటి వరకు విప్గా ఉన్నాను. చేస్తూ ఎన్ని అనుకున్నా జిల్లాలో ఒక సీనియర్గా ఉన్నాం. కానీ ఒకటైతే నిజం, రాజశేఖర రెడ్డి గారు లేని లోటు జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు. ఎందుకంటే ఆయన మేనరిజం, ఆయన ఎలా గుద్దుతారు, ఆయన ఆప్యాయత, ఆయన పలకరింపు, ఆయన ఇవన్నీ కూడా ఈయనలో కూడా ఉన్నాయి. కాకపోతే ఆయన ఇంకా ఏంటంటే చాలా ఓపెన్గా చాలా ఓపెన్ అప్ అయ్యి అందరితో ఎవరికి వాళ్ళే రాజశేఖర రెడ్డి గారికి నేనంటే ప్రాణం అని ఎవరికి వాళ్ళే అనుకునేవాళ్ళు. ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ మరి నాకైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది, కానీ మరి మిగిలిన వాళ్ళకి ఉందా లేదని నేను చెప్పలేను. అంటే అంత ఇదే అనమాట, ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్ ఆఫ్. ఇప్పుడు అంటే అంత సోషల్ మీడియా వచ్చి అన్నీ మారిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ స్టైలే కరెక్ట్ అని అనిపిస్తుంది అంతే. అదే ఏంటి కాపులు ప్రధానంగా సమావేశం కావడానికి ప్రధాన కారణం ఏంటి? ఒకటి సార్, ఎందుకంటే అవునన్నా కదన్నా మన పొరపాటు చేశారు కొంతమంది కాపులు అందరూ. 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న జరిగినట్టు ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే ఒక 70% అయితే కాపులు ఓట్లు వేయలేదు మొన్న. ఎందుకంటే లేదో జనసేన పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆయనతో ఉద్ధరిస్తాడు, ఈయనేదో అప్పుడున్న పరిస్థితుల్లో మనకేదో మేలు జరుగుతుంది, మళ్ళీ ఏదో రిజర్వేషన్ అది కూడా ఇచ్చేస్తారేమో, ఎలాగ కాపులకు న్యాయం చేస్తాడని ఒక గుడ్డి నమ్మకంతో కాపులు మాత్రం ఒక కులాభిమానం కొలితే మ్యాక్సిమం 70% ఇటు వేశారు. అయితే మాలాటోళ్ళు నిజాయితీగా ఉన్నాం సార్, మాలాటోళ్ళు ఓడిపోవడానికి లేదు. మరి చాలా కష్టపడ్డాం నిజంగా. 2019 నుంచి 2024 ఏ ఎమ్మెల్యేని కూడా పడుకోనివ్వలేదు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, దానికి నిధులు కేటాయించింది ఆయనే. ఇప్పుడు కాపు కార్పొరేషన్ ఉందా? ఎక్కడుంది? ఉందా? ఎక్కడుంది? ఏమో మీరే చెప్పండి నాకు. నిధులు లేవు, విధులు లేవు, గదులు లేవు. లేవు ఎక్కడ, చాంబరే లేదు ఎక్కడ, అందుకనే గదులు అంటున్నాను. అంచేది కాపు కార్పొరేషన్ ఇది లేవు, కాపులకు అన్యాయం చేశాడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి అలాగే ఇస్తానన్నాడు, ఈ సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తానన్నారు, ఇచ్చారు. అలాగా అవన్నీ పెర్ఫెక్ట్గానే చేసుకొచ్చారు. అలాగే 3000 కోట్ల వరకు కూడా కాపు కార్పొరేషన్ నిధులు పెడుతున్నానని చెప్పారు. అలా చాలా వరకు కాపు సంక్షేమ నిధి కింద ఏర్పాటు చేశారు. కాపు కాసింది వైసీపీనా టీడీపీనా అంటే ఏం చెప్తారు? 100% వైసీపీ సార్. అండ్ మీరు వైసీపీ కాబట్టి మీరు చెప్తారు. కాదు యాక్చువల్గా కాపులకి కాస్త కోస్త వెన్నుదన్నుగా ఉండడంతో పాటు కాపులకి ఇచ్చే ప్రయారిటీ ఇచ్చారు కాబట్టి మన కీలకమైనటువంటి క్యాబినెట్లో కూడా కాపులకి మంచి అవకాశాలు ఐటీ శాఖ మంత్రి అమర్కి ఇచ్చారు. అలాగే విద్యాశాఖ మంత్రి నాడు నేడు ద్వారా బొత్స సత్యనారాయణ గారికి ఇచ్చారు. ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి అగ్రికల్చరల్ మన కన్నబాబుకి ఇచ్చారు. ఇవ్వడం కాపులకి ఇచ్చే ప్రయారిటీలు ఇచ్చారు. హెల్త్, హైయర్ ఎడ్యుకేషన్, హెల్త్ అనేది ఏంటంటే నానికి ఇచ్చారు. నాని ఇవ్వకపోవడమే లేదండి, మంచి పోస్టులు ఇచ్చారు. కాపులకి అంత ప్రాధాన్యతనిచ్చినా కూడా 24 ఎన్నికల్లో వాళ్ళు వేయలేదా? వేసినవి అలా వెళ్ళిపోయినాయి. అంటే అది ఏదో మాయ జరిగిందనేదే నేను ఇప్పటికీ అందుకనే అలా వెళ్ళిపోయినాయి. అడ్మినిస్ట్రేషన్లో డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో అంటే సంక్షేమానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ప్రయారిటీ ఇవ్వకపోవడం వల్ల కానీ ప్రజలు మనకు ఓట్లు వేయలేదా అనేది మాకు కొంచెం అనుమానం కొన్ని సందర్భాల్లో వచ్చినా, కేవలం మనకి ప్రజలు నిరాధారణ చూపించడానికి మెయిన్ కారణం ప్రజలు చూపించడానికి కాదు, ఇదేదో ఈవీఎంలో అయితే మాయ జరిగింది అనేది ఇప్పటికీ కూడా ఉందండి. లేకపోతే మేము 40,000 ఒకటి సార్ 2009లో 600 వెళ్ళిపోయానండి, 2014లో 400 ఓడిపోయానండి. ఇప్పుడు నిజంగా ఓడిపోతే ఒక 1000 ఓట్లతో ఓడిపోదునేమో, లేదా 1000 ఓట్లతో గెలిచేవాడిని. ఇలాగా 30,000 40,000 తేడా అనేది మాయ ఇదంతా. అది 100 రూపాయలు కాదండి. ఇప్పుడు కాపుల విషయంలో ముద్రగడ గారికి మీరంతా ప్రాధాన్యం కల్పిస్తే ఆయన పోయిన తర్వాత మాట్లాడిన తీరు ఎట్లా ఉంది? పాలకపక్షం అటు జనసేన వాళ్ళు కానీ ఇటు పక్కన టీడీపీ వాళ్ళు కానీ గవర్నర్ పదవి ఇద్దాం అనుకున్నాము అని ఒకళ్ళు, మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇవాళ కూడా నేను ఒకటి విన్నాను, కూటమిలో ఉన్నాను నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ఆయన అన్నారు, సో మనం కొంచెం తగ్గాల్సిన అవసరం ఉంది, మనం బలం పెంచుకోవాలి కాబట్టి మనం తగ్గాలి అని అంటున్నారు. సో ఇప్పుడు నాదెండ్ల మనోహర్ కాపీ పెట్టండి,
ఆయన అలాగే చెప్తాడు. ఎందుకంటే చంద్రబాబుకి బినామీగా ఉంటాడు కాబట్టి ఆ కులాభిమానం చూపించుకొని చంద్రబాబు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే మంచిదని ఆయనకు ఉంటుంది. ఎందుకంటే మనోహర్ నేను అందరూ కలిసి పనిచేసాం. ఆయన మనస్తత్వం ఏంటో నాకు తెలుసు, నా మనస్తత్వం అవును, ఏంటో కాంగ్రెస్ ఆయనకి పార్టీలో తెలుసు. మీరంతా పాత కాపులే కదా. పాత చెప్తున్నాను. ఆ, అంచేత ఏంటంటే మీకు ఎవరన్నా కాదన్నా ఆ సామాజిక వర్గానికి మోస్ట్ ప్రయారిటీ ఇస్తుంటారు. వాళ్ళు అందరూ ఏకమైపోతారు సమయం వస్తే. ఉమ్, ఈ పవన్ కళ్యాణ్ ఆయనకి చెప్పకండి, ఆయన ఒక పిచ్చోడు టైపు, అలాగే ఆయన నమ్మలేదు కానీ ఉమ్, ఆయనకి ఇచ్చే ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన దూరం అవుతున్నారు. అది ఒక విషయం. ఉమ్, కానీ ఆయన వస్తే కాపులకి ఏదో న్యాయం జరుగుతుంది అనుకున్నటువంటి కొంతమంది కాపు కుటుంబ సభ్యులు ఉమ్, ఈ రోజైతే మాత్రం నాలుగు ఖర్చుకుంటున్నారు. మాకు న్యాయం కానీ సాయం కానీ జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలి అని అంటున్నారు. అందుకని మేము అందరం కూడా రేపు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం కాపులతో మీటింగ్ పెట్టమని చెప్పలేదు, మేమే అనుకున్నాం. మీరే అనుకున్నారు, మీరే అనుకుని మేము మాట్లాడారు. వెంటనే తోట త్రిమూర్తులు గారు మేము అందరం కూడా ఒక వేదికగా తీసుకొని ఈ మా రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు నాయకులందరూ ఏం కూడా మాట్లాడుకున్నారు కూర్చున్నాం. సార్? కూర్చొని మన సంఘటితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి మీ ఇంట్లోనే చేస్తేనే- జరిగింది అనుకుంటా కదా అవును, ప్రోగ్రామ్ అంతా? అక్కడ బ్రేక్ఫాస్ట్ అది మా బ్రేక్ఫాస్ట్ ఇంటి అంతా దగ్గర మీ జరిగింది. ఇంట్లోనే జరిగిందా? కాపులందరూ ఏకమైతేనే ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే మనకు కావాల్సిన మనం న్యాయం చేయొచ్చు, ఉమ్, న్యాయం జరగవచ్చు, న్యాయం చేయొచ్చు, సాయం చేయొచ్చు. అదే ఇక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్, మొత్తం కాపులందరినీ తాకట్టు పెట్టేసి చంద్రబాబు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చేయలేదు కాదు కదా, ఇంకో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన ఉండాలని కోరుకున్నాడు ఆయన. మా కబుర్లు చెప్తున్నాడు. ఉమ్, అంచేత ఈయన డిపెండెంట్ తప్ప ఇండిపెండెంట్ కాదు. ఉమ్, బట్ మనం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడైతే మనం ఫుల్ స్వతంత్రం. రాజశేఖర రెడ్డి గారితో ఎలా ఉన్నామో జగన్మోహన్ రెడ్డితో అలాగే ఉన్నాం కాబట్టి మనం ఇండిపెండెంట్గా ఉండడానికి, అలాగే మన నిర్ణయాలని గౌరవించే నాయకత్వం కావాలి తప్ప మన నిర్ణయాలని గౌరవించడం కన్నా హరించే నాయకత్వం మనకొద్దు. హరించే నాయకత్వం కూటమిలో ఉంటుంది, గౌరవించే నాయకత్వం వైసీపీలో ఉంటుంది. సో జగన్ గారితో జగన్తోటే మన ప్రయాణం, జగన్తోటే మనం ఎన్నాళ్ళైనా సరే మనం అందరం ఉండి మనకు కావాల్సింది కాపు కార్పొరేషన్ మళ్ళీ తెప్పించుకుందాం, కాపు కార్పొరేషన్ నిధులు రప్పించుకుందాం. అలా రప్పించుకొని కాపులకి తగు ప్రయారిటీ ఇస్తూ ముందుకు వెళ్తేనే మన సామాజిక వర్గం ప్రజలు కూడా మనల్ని ఆదరిస్తారు. ఉమ్, లేకపోతే ఇప్పటికీ లేదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆల్రెడీ అలాగే కొంతమంది అప్పుడు పల్లకి మోసిన వాళ్ళే ఇప్పుడు ఏంటి ఇలా పొరపాటు చేసిన నాలుగు ఎలా ఖర్చుకుంటున్నారో. నిజంగా అది ఉందంటారా ఆ ఉందండి, ఆలోచన? ఉందండి, చాలా ఉందా? చాలా మార్పు వచ్చిందండి, ఆ. చాలా మార్పు వచ్చింది. అంటే మీకు ఒకటి సార్, కాపులు అంటే అందరూ అక్కడ మా సైడ్ విజయనగరం శ్రీకాకుళం తూర్పు కాపులు తూర్పు అంటారు. కాపులు అంటారు. విశాఖపట్నం చెబుతున్నంత కూడా ఓసీ కాపులు అవును. అంటారు. మున్నూరు కాపు కానీ, తూర్పు కాపు కానీ, లేదంటే కాపు, తెలగ, బలిజి, ఒంటరి కానీ ఇవన్నీ కూడా ఒక్కో ఏరియాలో ఒక రకం పిలుస్తారు. ఇక్కడ మీ రాయలసీమ ఇటువైపు రాయలసీమలో ఉన్నారనుకోండి, మీది గుంటూరు రాయలసీమ వైపు కానీ అయితే ఉమ్, అక్కడ బలిజీలు అని పిలుస్తారు. బలిజీలు అంటారు. అలాగే మా ఊరి దగ్గర మేము చూడవరం సైడు అవును, ఒంటర్లు అని పిలుస్తారు ఉంటారు. కొంతమంది, ఉమ్, తెలగాని కొంతమందిని పిలుస్తారు. మళ్ళీ మామిడాడు వైపు మా దగ్గర నుండి తెలగాని తెలంగాణ పిలుస్తారు. ఉమ్, ఇట్లా తెలగా బలిజా ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు ఎంత కూడా ఒకే సామాజిక వర్గం. ఉమ్, అంచేత ఈరోజు అందరం సంఘటితం అవ్వాలి, అందరం కలిసి ఉండాలి. కాపు పెద్దలు ఇప్పుడు ముద్రగడ గారు నిజంగా చెప్తున్నాను, కాపుల్లో మాకు మెయిన్ లీడర్ అయితే ఆయనే సార్. ఉమ్, కానీ మరి ఆయన మాటకు పట్టుదలకి, ఒక నిబద్ధతకి, ఆయన సిద్ధాంతానికి, ఆయన ఆశయానికి కట్టుబడి ఉన్నటువంటి నిబద్ధత గల నిజాయితీపరుడు ఆయన. ఉమ్. కానీ మొన్న ఇంకా చనిపోయారు. ఈరోజు మా కాపులకి ఆయన లేని లోటు ఎవరన్నా తీర్చగలరండి? అంటే ఎవరొకరు బాధ్యత తీసుకోవాలి సార్. ఇప్పుడు పెద్దలు బొత్స సత్యనారాయణ ఉన్నారు, లేదు ఇక్కడ ఉన్నటువంటి మా కుల పెద్దలు అందరూ అంటే కూడా చాలా మొన్న ఈ మంది మధ్యన ఉన్నారు. ఒక ఆయనతో మాట్లాడుతుంటే ఆయన అన్నారు, ముద్రగడ గారి లేని లోటు వైసీపీ మాత్రమే తీర్చగలదు అని అంటున్నారు. నిజమే అండి, అది వాస్తవం. అదేంటి అని అనుకున్నా నేను. బట్ మీకు సోకాల్డ్ మీకు ఇక్కడ టీడీపీలో ఎవరైనా అంత ఎలివేటెడ్ ఉన్న ఫ్యామిలీస్ చెప్పండి. కళా వెంకట్రావు ముసలి అయిపోయారు, చాలా హరిరామ జోగయ్య గారు ఉన్నారుగా. హరిరామ జోగి కూడా ఏజ్ అయిపోయింది కదా సార్. ఇప్పుడు ఎలా ఉన్నదంటే ఇప్పుడు నవతరానికి యువతరానికి కొంచెం వాళ్ళతో పరిగెట్టినట్టు ఉండాలి, ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి, బాగా ఇంటరాక్ట్ అవుతుండాలి, కొంచెం ఇది ఉండాలి. వాళ్ళ సలహాలు హరిరామ జోగి లాంటి వాళ్ళు కుల పెద్దలు ఉండాలి అసెట్టే, కానీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ సలహాలు మనం తీసుకుని ముందు నడిపించాలి. Yes. ఇప్పుడు నడిపించే నాయకత్వం కావాలి ఇక్కడ. ఆ నడిపించే నడిపించే నాయకత్వం కోసమే పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు అక్కడ. ఏది ఇంకొకరు పల్లకి మోయడం కోసం, పల్లకి మోయడం కోసం వచ్చారు తప్ప ఈరేదో కాపులని ఉద్ధరిద్దాం. నిజంగా ఆయన మాటలోనే అన్నాడు అనమాట, మీరందరూ ఉండకపోతే ఇలాగా
మీరందరూ నాకు చేయూతనివ్వకపోతే ఎలాగా పిఠాపురం ఎందుకు వచ్చాం అని. పిఠాపురం ఎందుకు వచ్చారు, కాపులు అందరూ ఎక్కువ ఉన్నారని కదా పిఠాపురం వచ్చి పోటీ చేశాడు. ఏం లేదు, పాలకోలు పోటీ చేయొచ్చు కదా, అవును. అక్కడ కాపులు అందరూ మరింత ఎక్కువ ఉన్నారని అదే దీని మీద కదా గెలిచాడు. బట్ ఇప్పుడు అక్కడ పిఠాపురం ప్రజలే చాలా, రేపు చూడండి పిఠాపురం పోటీ చేయడు ఆయన, రేపు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయరు 100% చేయరు. అంచేత కాపుల్ని కాపు కాసేది జగన్మోహన్ రెడ్డే. జగన్మోహన్ రెడ్డితో ఉంటేనే కాపులకి న్యాయం జరుగుతుంది అనే ఆలోచన అయితే మా కాపు లీడర్లు అందరిలో కూడా ఉంది. అందుకని మేము కలిసి ఉన్నాం. అలాగే అంబటరాంబాబు వాళ్ళు మన విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా మేము క్లియర్గా అన్ని విషయాలు కూడా మాట్లాడుకొని మనం సంఘటితంగా ఒక సమైక్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసే విధంగా మనం ముందుకు అడుగులు వేయాలని చెప్పాం. స్థానిక ఎన్నికలకి రెడీ అవుతున్నారు కదా, సో అక్కడ ప్రభావం కనిపిస్తుందని అంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం, ప్రతిపక్ష ప్రభావం గట్టిగా కనిపిస్తుంది సార్. సార్ మీరు ఏ సూపర్ 6 అన్నారు, ఏటి అమలు చేశారు సార్? దానివల్ల ఇప్పుడు నిరుద్యోగ భృతి అన్నాడు, ఆ భృతికి అతి లేదు గతి లేదు, ఆ ఓట్లు వేసిన వాళ్ళకి మతి లేదు. కరెక్ట్ గా ఉంటుంది కదా, ఫ్యాక్ట్ కదా. నిరుద్యోగులు అందరూ ఓట్లు వేశారు, మనకి భృతి వచ్చేస్తుంది, నెలకు 3,000 వచ్చేస్తుందని. మరి దానికి అతి గతి లేదు కదా, అంతే వాళ్ళకి మతి లేదు. ఇప్పుడు మతి లేక ఇప్పుడు ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి అయితే 100% మనకు జస్టిస్ చేస్తాడు. ఆ రోజు ఏంటంటే మనకి ఏంటంటే అమ్మఒడి అన్నాడు పర్ఫెక్ట్గా ఒకేసారి, ఎప్పుడులా ఇన్స్టాల్మెంట్లు కాదు అమ్మఒడి, ఒకేసారి అమ్మఒడి 1013. మరి అదే ఒకసారి ఇస్తేనే బటన్ నొక్కి వదిలిపోతున్నాడు ఈయన అని మాట్లాడారు. మరి అప్పుడు అంటే చెప్తున్నాను ఇక్కడ వాళ్ళు మాట్లాడడం అంతే. మరి అదే ఇప్పుడు అక్కడ సార్ మీడియా వాళ్ళ చేతిలో ఉంది సార్, మనకి మీడియా వాళ్ళ చేతిలో ఉంది. ఎన్నని చెప్తారు, మనకి ఐడియా మన చేతిలో ఉంది. ఐడియా కాదు కదా ఇప్పుడు ప్రజలకు కావాల్సింది మీడియా తప్ప ఐడియా కాదు. ఎందుకంటే కల్చర్ అలా మారిపోయింది సార్. అంచేత అవునన్నా కాదన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ జస్టిస్ జరగాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి రావాలనే ఆలోచన వచ్చింది. మరి వీళ్ళు సూపర్ 6లో నిరుద్యోగ భృతి ఉంది, బుద్ధి లేదు అక్కడ ఉన్నటువంటిది ఇక్కడ ఆడబిడ్డ నిధి అని చెప్పి నీకు 15,000 అని చెప్పారు. ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఇస్తాను, నా నెలకు 1,500 ఎక్కడ ఇచ్చారు? ఆడబిడ్డ నిధి ఇచ్చారా? మరి సూపర్ 6లో అది ఒకటి కదా, అది అమలు చేయలేదు. అది కాదు ఇది కాదు అనుకుందాం. ఇది కాకపోతే ఆయన ఏం చెప్పి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇంటికో ఉద్యోగం, ఒకవేళ నిరుద్యోగ భృతి లేకపోతే ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నాడు. లేదంటే ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం లేదు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు, 1 సిలిండర్ లేదు. 1 సిలిండర్ ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. 2.5 సంవత్సరాల్లో మీకు ఎన్ని మార్కులు ఇస్తారండి? 2.5 సంవత్సరాల పాలనకి, కూటమి పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు సార్? వాళ్ళు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా పంచదారుల ఇష్యూ, వాళ్ళు ఏంటి వ్యక్తిగతంగా డబ్బు సంపాదించుకోవడంలో ప్రయోజకులు అయ్యారు, పెద్దవాళ్ళు అయ్యారు. అక్రమంగా డబ్బు సంపాదనే ముఖ్యంగా పెట్టుకొని ముందుకెళ్ళారు తప్ప రాజకీయంగా అట్టర్ ఫ్లాప్ అండారు. మొన్న ఈ మధ్యన ఒక సర్వే కూడా వచ్చింది, పర్టికులర్ గా ఉత్తరాంధ్ర కోస్టలాంధ్రలో మెజారిటీ కాపు పర్సన్స్, గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రలో, గోదావరి జిల్లా కాదు కోస్టలాంధ్ర చెప్పగలను. ఈ కాపులందరూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మీకు అబౌవ్ 60% ఉన్నారు సార్, లేరు అనడానికి లేదు. అందుకనే మా వాయిస్ వినిపిస్తుంటే మా ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతూ పార్టీని ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి పర్సన్స్ మీరు చూసారు. అంబటరాంబాబు అవ్వచ్చు, పేర్నాని అవ్వచ్చు, ఇక్కడ పైగా ఇంకొకటి ఈ మధ్య కాలంలో బాగా కనిపించేది ఏంటంటే కాపు నేతల మీదే ఎక్కువగా కేసులు. ఇప్పుడు మా బాస్ కోసం కేసులు పెద్ద మేము ఖాతరు చేయం సార్. మా బాస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఎలాంటి కేసులైనా మేము భరించడం సిద్ధం. మనకు కావాల్సిన మెయిన్ గోలు ఒకటే, ఎట్టి పరిస్థితులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలి, రాజన్న రాజ్యం తేవాలి, రెండే కాన్సెప్ట్. పంచదారుల విషయం అంత పైకి తీసుకొచ్చారు, మీ మీద ఏం కేసులు పెట్టలా? పెట్టుకొని అండి పెట్టాలని హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఉంటుంది. వాళ్ళు గోకేసింది వాళ్ళు, పీకేసింది వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మట్టితో సహా మొత్తం నాకేసింది వాళ్ళు, మొత్తం అంతా కూడా గోకింది పీకింది నాకింది వాళ్ళు. అక్కడ ఉన్న ఫ్రాడ్ చేసి మొత్తం అంతా కూడా అక్కడ మైనింగ్ అంతటిని కూడా అడ్డగోలుగా చేసింది వాళ్ళు. ఇప్పుడు కేసులు మా మీద పెడుతున్నారు. పెట్టనేయండి, ఏముంటుంది అందులో, అవన్నీ నిలబడతాయిటండి చట్టం ముందు, ఇవేవి నిలబడవు కదా. రైట్. ఫైనల్గా కరణం ధర్మశ్రీ గారంటే, నేను ఇందాక తెలుగు భాష మీద ఆయనకున్న పట్టు కానీ, ప్రాసలో ఆయన ఇచ్చే విభిన్నత్వం కానీ ఆయన మాటల్లోంచి కనిపిస్తూ ఉంటుంది. నేను కొన్ని ఇస్తాను, దాని మీద మీరు ఒక ప్రాస ఇస్తారా నాకు? చెప్పండి ఏదైనా. చెప్పగలరా?
ఏదున్నా అప్పుడప్పుడు ఏదో చెప్పలేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాపులు, తర్వాత పవన్ కళ్యాణ్, ఆయన వెనుకున్న కాపులు, తెలుగుదేశం పార్టీ, దీని మీద ఒక ప్రాస్ ఇస్తారా నాకు? చక్కని వ్యవసాయదారుడు చక్కని ఒక వరి పంట పండిన తర్వాత మోసుకునే మోపులు ఎలా ఉంటాయో, అంటే ఆ ఫలితం రావడం కోసం తప్పిస్తున్నటువంటి ఒక చిన్నకారు సన్నకారు రైతు తాలూకు మోపులు, ఆ, లాగే ఈ కాపులు కూడా డెఫినెట్గా ఆ పండిన పంటకి ఎలాగైతే ఫలితాన్ని అందించుకుంటారో ఈ కాపులు కూడా వైసీపీని అలాగే మోపులుగా భావించి ప్రజల్లోకి ఊపులు తెప్పించి ఎట్టి రేపు రిజల్ట్ తోటే హ్యాపీగా ముందుకు వెళ్ళే కార్యక్రమం తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీకి బీపీ తెచ్చి ప్రజలు మళ్ళీ ఆ టీడీపీకి టూపీ పెట్టే కార్యక్రమం చేస్తూ వైసీపీని హ్యాపీగా మళ్ళీ అధికారంలోకి తెస్తారు. దానికి మూల కారకులు ఎవరంటే కాపులు, ప్రధాన నాయకులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని మాత్రం చెప్తున్నాను. రైట్, బాగుంది, అన్ని కలిపారు అయితే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సాక్షి డిజిటల్కి వచ్చారు, సో పిలవంగానే వచ్చారు. పంచదారుల వ్యవహారం మీద చాలా మందికి ఒక అవగాహన రావట్లేదు. సో అందుకు నేను యాక్చువల్గా ఆ పంచదారుల క్షేత్రం గురించి, అక్కడ జరుగుతున్న మైనింగ్, అక్రమ మైనింగ్ గురించి మీతో మాట్లాడిద్దామని మిమ్మల్ని అడిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ.